Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. గెలుస్తున్నామన్న వేవ్ సృష్టించడం కీలకం. గాలి తమదేనని టీడీపీ కూటమి వేవ్ సృష్టించుకుందా? రాజకీయాల్లో గెలుపు గాలి చాలా కీలకం. గెలుస్తున్నారన్న ఓ భావన ప్రజల్లో కల్పించగలగాలి. అలా కల్పించేందుకు రాజకీయ పార్టీలన్నీ తీవ్ర ప్రయత్నాలు చేస్తాయి. తమ పార్టీ గాలి ఉందని పదే పదే చెప్పుకుంటూ ఉండడానికి ఇదే కారణం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ హైప్ వచ్చింది. ఎవరి నోట విన్నా కాంగ్రెస్ వస్తుందన్న భావన వచ్చింది. అదే ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపించింది. ఏపీలో ఈ హైప్ను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెచ్చుకోగలిగిందా? వివరాలు చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జనంలో స్పందన వస్తే సగం గెలిచినట్లే. సూపర్ 6 పై స్పందన తీసుకురాగలిగిన టీడీపీ ప్రజలకు వచ్చే ప్రతి కష్టానికి ప్రభుత్వంపైనే కోపం. జనంలో స్పందన వచ్చిందంటే సగం గెలిచినట్లే. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల్ని ప్రవేశపెట్టి 6 నెలలుగా ఇంటింటికి తీసుకెళ్తోంది. ఇంటింటికి వెళ్లి ఈ పథకాల ద్వారా ఇంత లబ్ధి చేకూరుతుందని చెబుతూ ఆశ కల్పించారు. సైలెంట్ గా చేసుకుపోయిన ఈ తరహా ప్రచారం వల్లే జనంలో స్పందన వస్తుంది. వైసీపీ ఇలాంటి ప్రచారాన్ని 2 ఏళ్లుగా చేస్తోంది. కానీ అధికారంలో ఉండటం వల్ల ప్రజలు తమకు వచ్చిన సమస్యలకు కారణం ప్రభుత్వం అని భావిస్తున్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే ఘనత అన్నట్లుగా చేసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అవి. ప్రతిపక్షంలో ఉన్నందున టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. గాలి మారితే వాలంటరీ మూమెంట్. తెలంగాణలో కాంగ్రెస్కు ఎన్నికలకు ముందు ఓ వైబ్రేషన్, బీఆర్ఎస్కు అన్ని వనరులు, కానీ కాంగ్రెస్దే పైచేయి. ప్రజలు కలిసి రావడం వల్లనే. మగధీర సినిమాలో చెప్పినట్లు మేఘాలు గర్జించవు, మెరుపులు పుట్టవు. కానీ జనంలో మాత్రం ఓ వాలంటరీ మూమెంట్ వచ్చేస్తుంది. రాజకీయాల్లో గెలుపునకు ఇదే గీటురాయి. తెలంగాణలో నిర్మాణం వ్యవస్థ ఏం లేకపోయినా కాంగ్రెస్కి ఎన్నికల ముందు ఓ వైబ్రేషన్ కనిపించింది. బీఆర్ఎస్ లాంటి పార్టీ ప్రచారంలో, టెక్నాలజీలో డబ్బు ఖర్చు పెట్టడంలో ముందున్న కాంగ్రెస్ ఓవర్టేక్ చేసేసింది. కారణం జనంలో మూమెంట్. ఏపీలో కూడా టీడీపీ సొంతంగా చేయగలిగేది తక్కువే. అయినా జనంలో వైబ్రేషన్ వచ్చిందంటే స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ఆలోచనాపరులే కారణం. న్యూట్రల్ వాళ్ళు కూడా క్రమంగా టీడీపీ వైపు తిరిగి మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల అలాంటి మూమెంట్ వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ హైప్ టీడీపీకి వచ్చిందా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల సమైక్యం, చీలుతున్న వైసీపీ ఓట్లు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. ఆ 3 ఏ స్థాయిలో ఉండాలి? అయితే ఇలాంటి మూమెంట్ను ఓట్లుగా మలుచుకుని ప్రజల్లో ఓ హైప్ క్రియేట్ చేసుకోవడంలో టీడీపీ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ అలా చేయడంలో 100% సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో పేరున్న సర్వేలన్నీ అనుకూలంగా వస్తున్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఏకమైనప్పుడు, అదే సమయంలో అధికార పార్టీ ఓట్లు కాంగ్రెస్తో పాటు ఇతర కారణాల వల్ల చీలిపోతున్నప్పుడు భారీగా గెలవబోతున్నామని, అందులో మరో మాట లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పాటు చేయగలగాలి. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సులువుగా గెలిచేసిన తరువాత దాన్ని యూజ్ చేసుకుంటూ ఓ నెరేషన్ క్రియేట్ చేసుకోవాల్సింది. కానీ ఆ మూమెంట్ను క్రియేట్ చేసుకోవడంలో టీడీపీ విఫలమైంది. అందుకే ఇప్పటికీ ఏపీలో హోరాహోరీ పోరు ఉందని నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. గెలిచే పార్టీ వైపు కొంతమంది ఓటర్లు, టీడీపీ సానుభూతి పరులు చేస్తున్న ప్రచారం వైరల్. గెలిచే పార్టీ వైపు ఉండే ఓటర్లు కొంతమంది ఉంటారు. తమ ఓటు వేస్ట్ పోకూడదని అనుకుంటారు. కొంతమంది ఓ పార్టీని మళ్ళీ గెలవనీయకూడదని టార్గెట్తో ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో వైసీపీకి ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎదురుగాలి తప్పడం లేదు. టీడీపీ సానుభూతి పరులు చేస్తున్న ప్రచారమే వైరల్ అవుతోంది. ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా 1 నెల రోజుల సమయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థాయిలో హైప్ టీడీపీ తెచ్చుకోగలుగుతుందా? హైప్ మొదలైందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.